ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణలో, కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజును చూడలేక, ఈ లోకంలో ఈ యొక్క ఉదయాన్ని తండ్రి చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ ఈ గురువార కాల సమయంలో మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి ప్రభువా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని వాక్యం ద్వారా తండ్రి మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీరు మమ్మల్ని సృజించిందే అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి. అయినప్పటికీ నాయన, ఆదాము అవ్వ వలె మేమందరము కూడా ఈ లోక ఆశల చేత మరులు గొల్పబడి పాపంలోనూ, నాశనంలోనూ, దుఃఖంలోనూ పడిపోతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మేము అటువంటి వ్యక్తులుగా ఉండకుండా మీరు చెప్పిన విధంగా మేము ఫలించడానికి, అభివృద్ధి నొందడానికి సహాయము దయచేయండి. ఈ లోకపరమైన ఏ విషయము కూడా మమ్మల్ని తండ్రి డైవర్ట్ చేయకుండా కేవలం మీ వైపు చూస్తూ మేము ఫలించుటకు, అభివృద్ధి నొందుటకు సహాయము దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ ఈ యొక్క గొప్ప కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ ఉదయాన్న ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారో వారందరినీ కూడా బహుగా దీవించండి, వారి కుటుంబాలను కూడా బహుగా ఆశీర్వదించండి నాయన. ఈ రోజున వారి హృదయంలో ఏ తలంపులు ఉన్నవో, ఏ ఆలోచనలు ఉన్నవో అన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటినీ కూడా తండ్రి వారి అందరి జీవితంలో మీ చిత్తానుసారంగా సఫలపరచండి ప్రభువా. అయా, మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేము ఈరోజు జీవించకుండా మాకు జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మేము మీ యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తూ, సాక్షులుగా జీవిస్తూ, మాదిరికరమైన జీవితాలు కలిగి ఉంటూ మిమ్మల్ని మహిమపరిచే అవకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఆగిపోయిన ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడ్డానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, మా పనులకు ఏ సమస్య రాకుండా, ఎవరు అడ్డుకొనకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయము దయచేయండి. మేమందరము కూడా నూరింతలుగా ఫలించే కృప దయచేయండి. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ క్షేమాన్ని, రక్షణను దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా ప్రభువా భద్రపరచండి. ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్ విషయంలో, వారి డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో, వారి చెకప్స్ విషయంలో సహాయము దయచేయండి నాయన. ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఎవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. తగిన జ్ఞానమును, చదివినవన్నీ కూడా గుర్తుండే జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సమృద్ధిని దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. ఎవ్వరూ కూడా ఆర్థికంగా అప్పులతోనే ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా మీరే సహాయము దయచేయండి. ఆత్మీయంగా వృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా రాకపోకల్లో కూడా ఈ రోజున మీ యొక్క సహాయం దయచేయండి. మేమందరము కూడా క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఎవ్వరూ కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాల బారిన పడకుండా, మార్గంలో ఏ ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మాకు నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమించే హృదయం, క్షమించే హృదయం కలిగి ఉండే కృప దయచేయండి. అయా, అపవాది మా యొక్క సమయాన్ని దొంగలించకుండా సహాయము అనుగ్రహించండి. అయా, ఈ రోజున ఎవరు కూడా మమ్మల్ని మోసపరచకుండా, ఈ లోకం మమ్మల్ని ఆకర్షించకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో మేము చిక్కుబడకుండా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని
అయా ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించమని తండ్రి, మేమందరమును కొందరికైనను మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.